మంచిది. ప్రియమైన దేవులారా, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని కొద్ది సమయం దేవుని వాక్యమును ధ్యానం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. కోటమొక్క ప్రార్థన చేసింది దేవుని వాక్యం కొరకు. కోటమొక్క ప్రార్థన చేసింది. అందరికీ విద్దాం. తిరుగుబడుకుంటే క్షమించండి ప్రభా. నా తండ్రి ఇప్పటివరకు నా తండ్రి పాట ద్వారా మహింపరిచావు నా తండ్రి. వాక్యం ద్వారా మాట్లాడుతుండగా కుమారుడు ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. అయా నా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా నీ బోరుగా వాడుకోండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. ఏదైతే మాట్లాడతావు ప్రభా అది నా తండ్రి మా హృదయంలో భద్రపరుచుకొని పలక మీద రాసుకునే అయా నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. మా హృదయాలను మేము సరి చేసుకునే కృప అనుగ్రహించండి ప్రభా. దేవుడు జీవాలసిన కర్త రాజ్యానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. జన్మల చెడ్డ తల్లి సమయాన్ని పని కూడా సజ్జలు చేసుకున్న జ్ఞానం ఇచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆయా మాకు ఇచ్చిన వాక్యాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎవరికి లేని వాక్యాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా గ్రామాన్ని మా సంఘాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అయా ప్రభా. దయచేయండి నా తండ్రి రాకపోకల ప్రేమ కలిగే జాలి కలిగే ధన్యాలు జ్ఞాపకం చేసుకోండి. సేవకుల భక్తి మాన్యత కలిగి జీవించే మనసును మాకు దయచేయండి ప్రభా. నీ కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. నా కొరకు మా కొరకు ఈ లోకంలో రక్షకుడుగా పుట్టావు నా తండ్రి. శిలువలో బలే రక్తం కాచా ప్రభా. నీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి ప్రభా. పరిశుద్ధపరచండి పవిత్రపరచండి ప్రభా. నాడు అబ్రహాము ఇస్సాకు యాకోబును ఏర్పరచుకున్న దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాం తండ్రి. మేము ఆఖరి దినాల భయంకర చివరి దినాలు అంచె దినాల్లోనూ ప్రభా కడుపురు దినాల్లోనూ తండ్రి ఏదైనా ఏం జరుగుతుందో మాకైతే తెలియదు కానీ సమయాన్ని పట్టేసరికి నాకు కానిచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు ఏదైతే మాట్లాడుతూ కుమారుడు ద్వారా నా తండ్రి ఆ మాటకు నా తండ్రి మేము లోబడే మనసును మాకు దయచేయండి. ఈ లోకం వైపు చుట్టం కాదు కానీ ప్రభా నీ వైపు చూసి కృపను గ్రహించండి ప్రభా. అయ్యా నిజమైన నీతిమంతుడు ప్రభా. నీ కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. మీరే మాకు తోడుగుండి విశ్వాస దయచేయమని ప్రభా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవునికి మహిమ కలుగును. మంచిది. దేవుని సన్నిధానంలో గడిచిన కాలమంతా దేవుడు మనందరినీ కూడా క్షేమంగా దాచి ఈ యొక్క ఆదివారం దేవుని సన్నిధానంలో గడుపుటకు దేవుడు మనకు ఇచ్చినటువంటి ఉచితమైన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవునులారా, ఈ యొక్క సమయం నందు కొద్ది సమయం దేవుని వాక్యమును జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరిచి దేవుని సన్నిధానములో ఆయన వాక్యమును కొద్ది సమయము జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క దినమందు దేవుని సన్నిధానంలో గడుపుచున్న మనం అందరికీ కూడా దేవుని సన్నిధానంలో విశ్వాసం కలిగి ప్రతి ఒక్కరు కూడా జీవిస్తూ ఉంటారు. దేవుని మందిరానికి వస్తున్న మన జీవితాల్లో బైబిల్ గ్రంథంలో గుంట ఒక స్త్రీని దినాన జ్ఞాపకం చేద్దామని నేను ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో దేవుని మందిరానికి వెళుతున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ యొక్క విశ్వాసము ఏ విధముగా ఉండాలి, దేవునికి ఏ విధముగా ఎటువంటి విశ్వాసం కలిగి జీవించాలి. ఈ యొక్క దినాల్లో చాలా మంది నామకార్థమైన విశ్వాసము,
నామకార్థమైన జీవితాలు కలిగి దేవుని మందిరమునికి ఏదో నామకార్థముగా వెలుగులో అందరూ వెళుతున్నాం, మనం కూడా వెళ్తున్నాం, అందరూ వస్తున్నాం, మనం కూడా. ఇటువంటి విశ్వాసాన్ని కాదు కానీ దేవుడు మన యొద్ద నుంచి ఒక అరుదైన విశ్వాసాన్ని లేఖనములో కొద్ది సమయం మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకున్నాం. లూకా సువార్త 8వ అధ్యాయము. లూకా సువార్త 8వ అధ్యాయము చూసారా? బైబిల్ ఉన్నవారు దయచేసి లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనాన్ని చూద్దాం. అప్పుడు 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఇక్కడ మనం గమనించినట్లయితే అప్పుడు 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థ తన్నొందదన్నదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపక్షంగం ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయిను. నన్ను ముట్టినది ఎరగనని యేసు అడగగా అందరూ మేము ఎరుగమని అనినప్పుడు పేతురు ఏలినవాడ జన సమూహము కిక్కిరిసి నీ మీద పడుచుండగా, ఒకరు చదవండి, స్పష్టంగా చదవండి. యేసు ఎవరు నన్ను ముట్టారు అని అడుగుతావా అని ఆయన మాట్లాడుతున్నాడండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, వాని యొక్క బాహుబలమును బట్టి స్తోత్రమయ్యా. ఈ యొక్క సమయం అంది ఇప్పటి వరకు మాటల ద్వారా నీ నామం మహింపరచబడి ఉన్న దేవా, వాక్య భాగము ద్వారా కొద్ది సమయం అందరితో మాట్లాడండి. ఈ దినమందు మా హృదయములకు ఎటువంటి వర్తమానం అవసరమో ఆ యొక్క వర్తమానము ద్వారా స్పష్టముగా మాతో మాట్లాడండి ప్రభువా. అదిగో తండ్రి, ప్రతి ఒక్కరికి కూడా వినగలిగిన హృదయములను తద్వారా ప్రభు వారి జీవితంలో ఆ యొక్క వాక్యమును అవలంబించుకొని ప్రభువా నీ యందు నిలిచి ఉండే భాగ్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవునిలారా, దేవుని సన్నిధానంలో దేవుని వాక్యమును మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఆ యొక్క 48వ వచనం ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజం అందరిపై అధికారించండి ఒకడు వచ్చి కదండి. ఆయన 12 సంవత్సరము రక్తస్రావం కలిగిన స్త్రీ అక్కడ మనకు కనపడుతుందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గలిలయ సముద్ర తీరం నుండి ఆ యొక్క జన సమూహంతో కిక్కిరిసిపోతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యాయీరు కుమార్తెను బ్రతికించడానికి ఆయన వెళుతూ ఉన్న సందర్భం అది. యేసుక్రీస్తు వారు శతాధిపతి అయిన యాయీరు కుమార్తె యొక్క ఇంటికి, లేదంటే ఆ యొక్క శతాధిపతి యొక్క గృహమునకు వెళదామని ఆయన ప్రయాణిస్తూ ఉండగా ఆయన వెంట అనేక మంది జన సమూహము ప్రయాణిస్తూ ఉన్నారు, ఆయన వెనక వెంబడిస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క సమయంలో జనం పిల్ల ఆయన మీద పడుచున్నప్పుడు ఆ జన సమూహంలో ఎవరికి తెలియకుండా ఒక అద్భుతం అనేది జరిగినదండి. చాలా మంది ప్రజలు వచ్చి ఉన్నారు, చాలా మంది ప్రజలు ఆయన వెంబడిస్తూ ఉన్నారు, ఆయన పట్టుకుంటూ ఉన్నారు, ఆయన తాగుతూ ఉన్నారు. అయితే ఆ యొక్క జన సమూహంలో ఎవరికి తెలియకుండా ఒక అద్భుతం అనేది అక్కడ జరిగి ఉన్నది. ఆ యొక్క అద్భుతమును ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేకులకు తెలియపరచడానికి ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. ఎందుకు అది ఒక అద్భుతమైన, లేదంటే ఒక అద్భుతమైన దృశ్యము, రెండోది ఒక విషాదకరమైన సంఘటన జరుగుతూ ఉన్నది. అదేంటంటే ఒక స్త్రీ 12 సంవత్సరముల నుంచి రక్తస్రావ రోగముతో ఆ యొక్క వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ, ఆ యొక్క సమాజం దృష్టిలో వెలివేయబడిన ఒక స్త్రీ,
సమాజం దృష్టిలో అందరిలో కూడా దూరముగా పెడుతూ వెలువేయబడిన ఒక స్త్రీ, అపవిత్రురాలుగా ఉన్న స్త్రీ, యూదుల ధర్మశాస్త్ర ప్రకారము రక్తస్రావం కలిగిన స్త్రీ, అంటే అపవిత్రముగా ఉన్న స్త్రీగా దూరముగా వెలువేయబడుతున్న స్త్రీ ఎక్కడికి వచ్చిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిందండి. అయితే అసలు ఈ యొక్క రక్తస్రావం కలిగిన ఈ స్త్రీని మనం గమనించినట్లయితే లేవికాండము ఈ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీని గురించి ధర్మశాస్త్రం ఏ విధంగా చెప్తుందయ్యా అంటే, లేవికాండం 15వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూస్తారా? ఎందుకు ఈ యొక్క స్త్రీ జనుల చేత నెట్టివేయబడింది, ఎందుకంటే విషాదకరమైన స్థితిగతుల్లో ఎందుకు బ్రతికుంటున్నాయి అంటే, యూదుల ధర్మశాస్త్ర ప్రకారము, ఆ యొక్క యూదుల ఆచార ప్రకారము ధర్మశాస్త్రం ఏమని చెప్తున్నాయి అంటే, రక్తస్రావం కలిగిన స్త్రీని గురించి చూసారా? ఆమె దేని మీద కూర్చుండునో దాన్ని ముట్టి ప్రతి వాడును తన బట్టలు తొక్కుని నీళ్ళతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడయ్యుండును. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు యూదులు ఆ యొక్క సమాజము నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీని అపవిత్రముగా, లేదంటే ఆ యొక్క స్త్రీని ఎందుకు వెలువేయబడిన స్త్రీగా ప్రకటిస్తూ ఉన్నారయ్యా అంటే, ఆనాడు ధర్మశాస్త్ర ప్రకారం, యూదుల ధర్మశాస్త్ర ప్రకారము వారు ఏ విధంగా ఆచరించేవారయ్యా అంటే, మా జాగ్రత్త వినాలి, ఏ విధంగా వారు ఆచరిస్తూ ఉన్నారయ్యా అంటే, ఒక స్త్రీ ఆమె రక్తస్రావం కలిగి ఆ యొక్క స్త్రీ ఏదైతే మంచం మీద కూర్చుందో, ఆ మంచం మీద కూర్చున్న ఈ వ్యక్తి అపవిత్రపరచబడ్డట్టే. ఆ యొక్క స్త్రీ ఏదైనా కూడా తన వస్త్రములు ముట్టుకున్నా కూడా ఆ స్త్రీ ఏం చేయబడ్డట్టంట అమ్మా? ఏం చేయబడ్డట్టు? అపవిత్ర పరచబడినట్లే. ఇంకా అక్కడ మనం చదువుతారా ఒకసారి? అది ఆమె కూర్చున్న దాని మీద దాన్ని ముట్టివాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు మన దేవుళ్ళారా, ఇక్కడ అపవిత్రం అనేది ఆమె బ్రతుకుకే కాదు, కేవలం ఆమె శరీరానికే కాదు, కానీ ఇక్కడ ఆ యొక్క శరీరముతో రోగముతో కాదు, కానీ సామాజికముగా ఆమె వెలువేయబడుతున్న పరిస్థితిగా అక్కడ మనం గమనించవచ్చండి. అయితే ఆత్మీయంగా ఒంటరితనంగా నిండిపోయి ఈ యొక్క స్త్రీ జీవితాన్ని మనం గమనించినట్లయితే 12 ఏళ్ల నుంచి ఈమె యొక్క స్థితి ఎలాగున్నదంట, ఆ విధమైన పరిస్థితిలోనే ఉన్నది. ఎవరు కూడా ఆమెను పలకరించడానికి కానీ, ఆమె కూర్చున్న స్థలంలో మరొకరు కూర్చున్నప్పుడు ఏడ్చబడుతుంది. వారు కూడా ఆ యొక్క యూదుల ధర్మశాస్త్ర ప్రకారం వారు కూడా అపవిత్రమైనట్లే. అయితే ఇటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్న యొక్క స్త్రీ 1 దినము 2 దినములు 3 దినములు కాదండి, దాదాపుగా 12 ఏళ్ల నుంచి ఆ యొక్క వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆ వ్యాధితో దిగులు చెందుతూ ఉన్నది. అంటే ఆమె శరీరానుసారంగా కాదు, కానీ ఆత్మీయ జీవితానికి కూడా వెనకబడుతూ ఉన్న పరిస్థితులు మనం గమనించవచ్చు. అంటే ఆమె ఆ యొక్క 12 సంవత్సరాలు మొదలుకొని 12 సంవత్సరాల వరకు కూడా ఆమె ఒంటరిగానే జీవిస్తూ ఉన్నది. ఎవరికి కూడా సంతోషంగా పలకరించేవారు కానీ, దగ్గరకు వచ్చేవారు కానీ, దగ్గరకు వచ్చి పక్కన కూర్చొని మాట్లాడేవారు కూడా లేని స్థితిలో ఉందండి. ఆ యొక్క దినము నుంచి ఆమె దేవుని మందిరానికి దూరం అయిపోయింది. దేవాలయంలోనికి ప్రవేశించడానికి ఆమెకు అవకాశం కూడా లేని పరిస్థితులు అవి. ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారం ఇటువంటి స్థితిగతుల్లో జీవిస్తున్న యొక్క స్త్రీ, ఆ యొక్క ఆత్మీయంగా వెనకబడిన యొక్క స్త్రీ, ఆ యొక్క ఒంటరితనముగా నిండిపోయిన యొక్క స్త్రీ దేవుని ఆరాధించడానికి కూడా అర్హత కోల్పోయిందండి. ఇటువంటి పరిస్థితుల్లో పడిపోయిన జీవితంలో, లేదంటే ఆ యొక్క ఆమె స్థితి అంతా కూడా దయనీయమైపోయింది. ఆమె జీవితంలో సంతోషం అనేది లేని పరిస్థితులుగా ఎదురవుతున్నాయండి. అంటే
ఎవరు కూడా ఆప్యాయంగా పలకరించలేని పరిస్థితిలో జీవిస్తుంది. అయితే ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఆ యొక్క స్త్రీని గురించి మనం గమనించినట్లయితే స్త్రీని యొక్క ఇప్పుడు మన దేవుని బిడ్డలారా లేఖనాల్లో మనం గమనించినట్లయితే ఆ యొక్క రక్తస్రావం కలిగిన యొక్క స్త్రీ అది జీవనానికి మూలమైనది. అయితే స్త్రీ అనగా ఈ యొక్క ప్రపంచంలోనే మొట్టమొదటిగా భూమి మీద జీవనానికి పునరుత్పత్తి లేదంటే ఆ యొక్క సమస్త జనాంగమునకు మూలమైగా ఉన్నది. అయితే ఈ యొక్క స్త్రీ జీవితంలో ఆ యొక్క రక్తము దేహమునకు ప్రాణముగా ఉన్నదని లేవి కాండము 17వ అధ్యాయం 11వ వచనంలో చెప్తుంది. దేహములో ప్రాణం ఏంటంటే దేవుడు అంటాడు రక్తము ప్రాణమై ఉన్నదండి. అయితే మోషే ద్వారా ఈ యొక్క బయలుపరచబడిన రక్తము శరీరం నుండి కారిపోతుంటే అప్పుడు ప్రాణం మెల్లగా ఆ యొక్క వ్యక్తి నుంచి ఏం చేయబడుతుందమ్మా? మనం గమనించినట్లయితే ఈ యొక్క స్త్రీ జీవితంలో లేవి కాండం 17వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే చదువుతారు ఒకళ్ళు. రక్తము దేహమునకు ప్రాణము, దీని నిమిత్తము కదండి. ఇప్పుడు రక్తం దేనికి అంట? ప్రాణముగా ఉన్నది. శరీరానికి దేహమునకు ప్రాణం ఎక్కడ ఉంటున్నాయి అంటే రక్తంలోనే ఉన్నది. అయితే ఇప్పుడు మోషే ద్వారా బయలుపరచబడింది. అయితే ఎప్పుడైతే రక్తము శరీరం నుండి కారిపోతుందో లేదా విడవబడుతుందో అప్పుడు ప్రాణం మెల్లగా యొక్క వ్యక్తి నుంచి ఏం చేయబడుతుందంట? ఏం చేయబడుతుంది? వేరు చేయబడుతూ ఉన్నది. అయితే ఇప్పుడు మన వాళ్ళారా ఈ యొక్క ఆత్మీయ కోణం చూసినట్లయితే ఈ స్త్రీ సమస్త మానవ జాతికి సాదృశ్యముగా ఉన్నది. ఈ యొక్క స్త్రీ దేనికి సాదృశ్యంగా ఉన్నదంట? సమస్త మానవ జాతికి సాదృశ్యముగా ఉన్నదండి. అయితే ఆమెకున్న వ్యాధి ఆ పాపానికి గుర్తుగా ఉన్నది. స్త్రీ అనే ఆమె మానవ జాతికి సాదృశ్యంగా ఉంటే ఆమె కలిగి ఉన్న వ్యాధి దేనికి సాదృశ్యంగా ఉన్నదంట? పాపానికి సాదృశ్యముగా ఉన్నదండి. అయితే ఇప్పుడు మన వాళ్ళారా ఈ యొక్క పాపం మనిషికి ఒకసారి ఈ యొక్క పాపం మనిషిని చెప్పదండి. ఈ యొక్క రక్తం ఎలాగైతే మెల్లమెల్లగా క్రమక్రమంగా ఏ విధంగా అయితే మానవుని ప్రాణం తీస్తుందో, మానవుడు మరణిస్తాడో, ఆ విధంగానే పాపము కూడా క్రమక్రమముగా మెల్లమెల్లగా మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రవేశించి నీ జీవితాన్ని పతన వ్యవస్థకు మార్చివేస్తూ ఉందండి. అయితే ఇప్పుడు మన వాళ్ళారా ఒక స్త్రీ జీవితాన్ని మనం ఒకసారి మనిషి ఒక్కసారి చావుడు కదా. అయితే మనిషిలో దైనిక జీవితాన్ని ఆ యొక్క సంతోషాన్ని ఆ యొక్క పరిశుద్ధతను ఆ యొక్క అంతరంగంలో ఉన్న పరిశుద్ధత అంతా కూడా పాపము క్రమక్రమంగా ఏం చేస్తుంది? తీసివేసి దేవునికి దూరం చేస్తున్నది. నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క లోకానికి దగ్గరగా ఉంటున్నావో, లోకానుసరమైన జీవితానికి నువ్వు ఎప్పుడైతే దగ్గరగా ఉంటున్నావో నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు దేవుని మందిరానికి దూరమైపోతున్నావు. నీ యొక్క ఆధ్యాత్మిక స్థితి అంతా కూడా అపవాది లోకానుసారంగా నడుపుతూ ఉన్నాడని నువ్వు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళరా ఆ యొక్క పాపం అనేది మనిషి యొక్క జీవితాన్ని క్రమక్రమముగా పాడు చేస్తూ ఒకసారిగా ఆ యొక్క పాడు చేయదు కానీ క్రమక్రమంగా నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని పాడు చేస్తూ ఉందండి. అయితే ఆ యొక్క పాపం అనేది మానవుని మృత్యులోనికి నడిపించున్నది కనుక నువ్వు దానిని జీవితంలోనికి రానివ్వకుండా ఆ యొక్క గమనించవలసి ఉంటుంది. దేవుని సన్నిధానంలో ఆ యొక్క స్త్రీ జీవితాన్ని కూడా మనం గమనించినట్టు 12 ఏళ్ళుగా క్రమక్రమముగా కృంగిపోతూ ఉన్న యొక్క స్త్రీ
ఈ యొక్క స్త్రీ సంఘటన గురించి మనం గమనించినట్లయితే, ఈ యొక్క స్త్రీని 3 సువార్తల్లో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, 3 సువార్తల్లో ఈమె గురించి వ్రాయబడి ఉన్నదండి. అయితే ఈ యొక్క లూకా గారు మాత్రం విశేషముగా ఈమె గురించి రాసినట్లుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఈ యొక్క లూకా గారు ఆయన వృత్తిరీత్యా వైద్యుడిగా చేశాడండి. అందును బట్టి కాబోలు ఆయన సువార్తలో మనం గమనించినట్లయితే 12 సంవత్సరముల రక్తస్రావం కలిగిన స్త్రీ, మార్కు సువార్తలో అయితే అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు నయం చేసుకుందని మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. అయితే లూకా గారు వైద్యుడు కాబట్టి అంత కఠినంగా లూకా సువార్తలో రాయలేదు. కానీ ఆయన అంటాడు, అనేక వైద్యులు వద్దకు వెళ్ళినా ఆమెకు ఎటువంటి ప్రయోజనము లేకుండా ఉన్నదని కొంచెం సున్నితముగా ఆయన రాసినట్టు కూడా మనం గమనించవచ్చండి. మార్కు గారు అయితే ఏం చేశాడు, అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడినా ఈమెకి రోగం అనేది తగ్గలేదు. కానీ తన కలిగినదంతా ఏం చేసుకుందంట, వ్యర్థము చేసుకుంది. లూకా గారు అంటారు, ఎందుకంటే ఈయన కూడా కొంచెం వైద్యుడు కదా ఏమండి, ఒక పని చేసేవాళ్ళు వాళ్ళ గురించి కొంచెం ఆయన ఏం చేస్తారంట, కఠినంగా మాట్లాడలేరు కనుక ఈయనంటాడు, ఆమె కలిగిన వ్యాధిని ఎవరు కూడా తగ్గించలేదు కనుక. అయితే ఆ యొక్క వైద్యుల మీద గౌరవంతో ఈ విధంగా రాసిన, ఏదేమైనా ఆమె తన ఆస్తి అంతయు కూడా వైద్యుల వద్దకు వెళ్ళి ఆమెకున్న రోగాన్ని ఏ రీతిగా అయినా, నాకున్న వ్యాధి తగ్గిపోవాలి, మరలా నేను సంతోషంగా నా జీవితాన్ని గడపాలి, మరలా సంతోషకరమైన గుణములు నా జీవితంలో నేను చూడాలి, సంతోషంగా దేవుని మందిరానికి వెళ్ళాలి, సంతోషంగా నాను వారితో సంతోషంగా నేను జీవించాలి అని ఆమె కలిగి ఉన్న ఆస్తి అంతా కూడా వ్యయముగా అనేక వైద్యుల కాడికి వెళ్ళి ఆమె చూపించుకున్నట్లుగా మనం గమనించవచ్చు. దినాల్లో కూడా చాలా మంది ప్రయాస ఏంటి అంటే, చాలా మంది ప్రయాస నా జీవితంలో సంతోషం కావాలి, నా జీవితంలో నెమ్మది కావాలి, నా జీవితంలో ఆశీర్వాదం కావాలని అనేక మంది తన ధనాన్ని వ్యర్థపరచుకోవచ్చు. ఏమండి, చాలా మందికి చాలా రకాలుగా ధనాన్ని చేసి, ఇదిగో మేము అది చేస్తే నీ జీవితం సంతోషంగా ఉంటుంది, మేము ఇలాగ చేస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు కాబట్టి నాకు ఒక 30,000 ఒక 50,000 నేను ఇలాగ చేస్తాను మాట్లాడినప్పుడు ఏం చేస్తారు, ఏమో పోతే పోయిన డబ్బులు, నా జీవితంలో ఏం కావాలి, లేక ఏం కావాలి, సంతోషం కావాలి, నాకు ఆరోగ్యం. ఈ రీతిగానే ఈ యొక్క స్త్రీ కూడా అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, అంటే ఆనాడు యూదులు సంప్రదాయ ప్రకారము ఆ యొక్క వైద్యులు కూడా అనేక విధాలుగా కఠినమైన వైద్యాలు చేసేవాళ్ళు. ఎంత కఠినమైన వైద్యమైనా నేను చేపించుకుంటాను, కానీ నా జీవితం ఏం చేయబడాలి, మార్చబడాలి, ఈ పరిస్థితుల నుంచి నేను విడిపించబడాలని ఆ యొక్క స్త్రీ అనేక మంది వద్దకు వెళ్ళిందండి, అనేక వైద్యులను కలిసింది, అనేక ప్రాంతాలు సంచరించడమే కాక తన కలిగి ఉన్న ధనమంతా కూడా ఏం చేసిందంటే, అక్కడ ఏం చేసిందంటే చూసారా, మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనం చూసారా ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయము 26వ వచనం చూడమ్మా. 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు లోనము చేసుకుందండి. అయితే అంత మాత్రము కూడా ఆమె జీవితంలో ఏమి లేదు, ప్రయోజనము లేదు, ఆమె జీవితంలో ప్రయోజనం లేదు. అయితే చివరికి మనుషులందరూ నమ్ముకుంటే వలన తన జీవితము శూన్యంగా మారిపోయింది. మనుషులను ఆశ్రయించడం వలన, మనుషుల ద్వారా, లేదంటే ఈ లోకంలో వారిని ఆశ్రయించడం ద్వారా, వైద్యుల్ని ఆశ్రయించడం ద్వారా ఎటువంటి ప్రయోజనము కూడా
లేకుండా పోయిన తర్వాత, తన జీవితము శూన్యం అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఆ యొక్క స్త్రీ విశ్వాసముతో క్రీస్తు వైపు తిరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి వినిన మాత్రమే కాదు కానీ ఆమె ఆయన యందు విశ్వాసం ఉంచిందండి. క్రీస్తు వైపుకి తిరిగినట్లుగా మనం గమనించవచ్చు. విని విడిచిపెట్టలా. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు, దేవుని మాటలు వింటూ ఉంటారు, దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, కానీ దేవుని వాక్యాన్ని ఏం చేస్తారంట? విడిచిపెడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క స్త్రీని మనం గమనించినట్లయితే వినిన ఈ స్త్రీ విడిచిపెట్టలేదండి, విడిచిపెట్టల దేవుని వాక్యమును. మరి ఏం చేస్తున్నాయంటే క్రీస్తు వైపుకు తిరిగింది. ఆమె యేసు ప్రభు వైపు తిరిగి ఆమె అనుకుంటుంది, ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టిన నేను బాగుపడుతున్నాను. నా జీవితం మార్చబడాలంటే ఆయన వచ్చి నా ఇంటికి రావటమో, నా మీద చేయబెట్టి ప్రార్థన చేయటమో మరేంటో కాదు, కానీ ఆమె ఏం చేస్తే బాగుపడిందంట? ఆమె విశ్వాసం ఏంటి? ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టిన నేను బాగుపడుదును అనుకుని ఆ యొక్క జన సమూహముల వెనుకగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది మనం గమనించవచ్చు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగు ఎప్పుడైతే ముట్టిందో వెంటనే ఆమె రక్తధార కట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, అప్పటి వరకు కూడా కేవలం ఆ యొక్క స్త్రీ దేవుని మందిరానికి 12 సంవత్సరాల నుంచి దూరం అయిపోయింది, దేవుని మందిరాన్ని దూరం అయిపోయింది, వారు అనుకున్న వారికి దూరం అయిపోయింది. అయితే ఆమె జీవితంలో ఒక ఆలోచన ఏంటంటే, ఆ యొక్క మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల యందు ఆరోగ్యం ఉన్నది. మలాకి గ్రంథం 4వ అధ్యాయం ఉంటుంది, నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల కింద ఏమున్నదంట? ఆరోగ్యము అనే ఆ యొక్క వచనాన్ని జ్ఞాపకం చేసుకొని ఉండొచ్చు. ఎందుకంటే దేవుని వాక్యము చేత మనము తృప్తి పొందాలండి. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నీ జీవితం మార్చబడుతుంది. ఈ యొక్క స్త్రీ ఆ యొక్క వచనాన్ని గుర్తు చేసుకొని వచ్చామో, కానీ ఆమె విశ్వాసం ఏంటి అంటే ఆయన వస్త్రం ముట్టిన నేను బాగుపడుతున్నాను, ఆయన వస్త్రం నేను ముట్టుకుంటే చాలు అని ఆయన వెనుకగా వెళ్ళి ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీ తన విశ్వాసముతో ఆ యొక్క పరిశుద్ధుడైన దేవుని ముట్టుకోవడం ద్వారా, అసలు యూదుల ఆచార ప్రకారం కడగా ఉన్న స్త్రీ మరొకరు ముట్టుకుంటే ఏమవ్వాలి? ఆ వ్యక్తి కూడా అపవిత్రం అవ్వాలి. అయితే పరిశుద్ధుడైన దేవుని ముట్టుకోవడం ద్వారా ఈమె కూడా పరిశుద్ధంగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుని ముట్టుకోవడం ద్వారా ఇంకోటి ఎలా మారబడిందంటే పరిశుద్ధముగా మార్చబడింది. ఎందుకంటే ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఆమె మానవుని ఆ యొక్క మానవ జాతికి ఎవరైతే వైద్యము చేయలేరని ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే ఎవరైతే అపవిత్రంగా ఉన్నారని ధర్మశాస్త్రం చెప్తుందో ఆ యొక్క అపవిత్రమైన వారిని పరిశుద్ధంగా మార్చబడటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే కృంగిపోతూ ఉన్నారో, ఎవరైతే నెమ్మది లేకుండా ఉన్నారో, ఎవరైతే వేదన కలిగి ఉన్నారో, వారు అందరూ కూడా క్రీస్తు వైపుకు తిరిగిన ఎడల వారి జీవితాలు మరలా నూతనంగా మార్చబడతాయి. మార్చడం కొరకు ఆయన వచ్చాడండి. ఎందుకంటే కేవలము ఆమె యొక్క విశ్వాసం ఏంటి అంటే, ఆమె యొక్క విశ్వాసము ఆయన వస్త్రం ముట్టిన నా జీవితము బాగుపడుతుంది అనుకున్నది. ఎందుకంటే మానవ జాతి వైద్యులు చేయలేని ప్రాముఖ్యమైన కార్యం ఎవరు చేశారంట? ఆమె విశ్వాసము ద్వారా ఆమె జీవితంలో చాటించబడింది. ఇది మనం కూడా దేవుని మందిరానికి వస్తుంది. మన విశ్వాసం దేవుని దగ్గర ఏ రీతిగా రుచి అవుతూ ఉన్నది? ఏ విధంగా నీ యొక్క విశ్వాసాన్ని కనపరుచుకుంటూ ఉన్నావు?
దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని మందిరంలో మనం ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నామా? లేదంటే దేవునికి ఇష్టమైన విశ్వాసాన్ని మన జీవితంలో జీవిస్తూ ఉన్నామా? ఎందుకంటే మన దేవుని ద్వారా కేవలం ఆ యొక్క శ్రీక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఆమె జీవితము మార్చబడింది. అప్పటి వరకు అనేకమైన పరిస్థితులు ఆమె జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి. ఆమె ఆ యొక్క వ్యాధి చేత ఆమె జీవితంలో ఆమె అపవిత్రమైన దానిగా ఎంచబడిందండి. మొట్టమొదటిగా ఆమె జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించినట్లయితే, ఈ యొక్క వ్యాధి చేత ఆమె ఆ యొక్క జనాంగములు ఎలాగున్నదంటే అపవిత్రమైన స్త్రీగా ఎంచబడి ఉన్నది. ఎందుకంటే లేవికాండము 15వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూస్తారా? లేవికాండము 15వ అధ్యాయము 9వ వచనము. లేవికాండము 15వ అధ్యాయము 9వ వచనం. క్షామం గలవాడు ఇక్కడ మనం గమనించినట్టు చూసారండి, క్షామం గలవారు లేదంటే ఆ యొక్క కడగా ఉన్నవారు లేదంటే అపవిత్రంగా ఉన్నవాడు వాడు వెళ్ళి ఏదైనా ఒక పాత్ర ముట్టుకున్నప్పుడు ఆ పాత్ర ఏం చేయబడుతుందంట? ఆ పాత్ర ఏం చేయబడుతుందండి? అపవిత్రముగా మార్చబడుతుంది. దాన్ని పరిశుద్ధంగా మార్చబడాలంటే మరలా దాన్ని నీటితో శుద్ధి చేయాలి. అంటే ఆమె జీవితం ఏ విధంగా ఉన్నదంటే అపవిత్రమైన యొక్క వ్యాధి చేత ఆమె జీవితం అపవిత్రమైన దానిగా ఎంచబడి ఉన్నది. ఈ యొక్క వ్యాధి దేనికి సాదృశ్యం అంటే పాపమునకు సాదృశ్యంగా ఉన్నది. అంటే ఈ పాపం అనేది మానవుల్లోనికి ప్రవేశించినప్పుడు ఈ యొక్క మానవుడు ఏమైపోతూ ఉన్నాడంటే అపవిత్రునిగా ఎంచబడుతూ ఉన్నాడు. అనగా అతనిలో పరిశుద్ధత అనేది కోల్పోతూ ఉన్నాడండి. అయితే ఆ యొక్క సమాజంలో ఈ యొక్క అపవిత్రమైనవి బైబిల్ లేఖనాల్లో గమనించినట్లయితే అక్కడ అపవిత్రులు యెహోవాకు హేయములని, అపవిత్రుడు ఆ పరిశుద్ధుడుగా యెహోవాకు కనబడేలాగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. లేఖనాల్లో మనం గమనించినట్లయితే ఆ యొక్క కీర్తన గ్రంథం 50వ కీర్తన 16వ వచనంలో, లేదంటే లేవికాండం 21వ అధ్యాయం 22వ వచనంలో, ఇలాగ అనేక వచనాల్లో ఈ యొక్క అపవిత్రత గురించి చాలా స్పష్టంగా రాయబడుతూ ఉంది. అపవిత్రులు యెహోవాకు హేయములని, అపవిత్రం గలవారు వారు పరిశుద్ధపరచుకోవాలని కదండి, వారి పరిశుద్ధత అనేది కోల్పోతారని ఇలాగ లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. అయితే నీవు దేవుని మందిరానికి రావాలంటే నీలోని ఆ యొక్క వ్యాధి అనగా ఆ యొక్క పాపం అనే వ్యాధిని విడిచిపెట్టి తొలగించుకొని పరిశుద్ధంగా దేవుని సన్నిధానంలో కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వ్యాధి, ఈ యొక్క పాపం అనే వ్యాధి ఈ యొక్క మనుషుల వలన విడిపించడానికి అసాధ్యము. ఈ యొక్క పాపం అనే వ్యాధి ఎక్కడ తొలగివేయబడుతున్నాయి అంటే మనుషుల ద్వారాను, లేదంటే నువ్వేదో ధర్మకార్యాలు చేయడం ద్వారాను, దాన ధర్మాలు చేయడం ద్వారా నీకున్న పాపము తొలగిపోదు. కానీ ఈ యొక్క పాపము తొలగిపోవాలంటే క్రీస్తు వైపుకు నువ్వు తిరగాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల వైపు కాదు కానీ ఎవరి వైపుకి తిరగాలంట? క్రీస్తు వైపుకి. ఈ స్త్రీ యొక్క విశ్వాసం ఏంటయ్యా అంటే వేదన పడుతున్న స్త్రీ అనుకుంటుంది, నేను ఆయన్ను పట్టుకుంటే చాలు, ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు, నేను ఆగిపోతాను. ఎందుకంటే మనిషి యొక్క జీవితంలో, మన జీవితంలో కూడా దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. కానీ మన విశ్వాసం ఏ విధంగా ఉన్నది? ఎటువంటి విశ్వాసముతో మనము జీవిస్తూ ఉన్నామండి? దేవుని సన్నిధానంలో ఆ యొక్క స్త్రీ మనుషుల చేత వెలువేయబడింది, అనేకమైన అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నది, అపవిత్రమైన స్త్రీగా ఎంచబడింది. అవునండి, అనేక విషయాల్లో
వెలివేయబడిన స్త్రీగా ఉన్నది. కానీ ఆ యొక్క స్థితిగతులు బట్టి ఆమె కృంగిపోలేదు, కానీ క్రీస్తు వైపుకి తిరిగిందండి. ఆమె ఎప్పుడైతే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం వచ్చిందో, ఆయన గురించి తెలుసుకున్న ఆ యొక్క స్త్రీ ఆయన వైపుకి తిరిగింది. తిరిగినంత మాత్రమే కాదు కానీ ఆయన దగ్గరకు నడిపించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన దేవుని వాక్యం ఉంచిన మనం అందరము కూడా, దేవుని సన్నిధానంలో ఉన్న మనము, ఆయన గురించి వింటున్న మనము వినిన మాత్రమే కాదు కానీ మన హృదయాలు దేవుని వైపు తిప్పుకుని వారిగా ఉండాలి. దేవుని వైపుకి నీ యొక్క హృదయాన్ని తిప్పుకుని వారిగా ఉండాలి. నామకార్థమైన విశ్వాసము కాదు కానీ ఈ యొక్క దుర్దినముల్లో అంత్యదినాల్లో మనం ఉన్నాము కనుక నామకార్థమైన విశ్వాసముతో మనం జీవించడం కాదు కానీ ఈ యొక్క విశ్వాసం అనేది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవునికి ఇష్టమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో ఈ యొక్క విశ్వాసమును గురించి ఒక మాట ఉంటుంది, చూసారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చూడమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచ్చిన పేజీ నెంబర్ 207, కొత్త నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 207. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును ఎలాగుందంటే అది అదృశ్యమై ఉన్నదంటే అది కంటికి కనపడే విశ్వాసం కాదు. ఈ యొక్క స్త్రీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు రాకముందు ఆమె ఎంతమంది వైద్యులు కలిసిందంటే అనేక మంది వైద్యులను కలిసింది. వారు అనేక వైద్యాలు చేసి ఉన్నారు. అనేకమైన ట్రీట్మెంట్ల వరకు అనుకూలమైన ట్రీట్మెంట్లు ఎన్నో చేశారు, కానీ ఏం ప్రయోజనమో లేదు. కానీ మరింత సంకటపడుతున్న యొక్క స్త్రీ, మరింత విషాదకరంగా మార్చబడిన యొక్క స్త్రీ జీవితాన్ని క్రీస్తును గురించి విన్న తర్వాత ఆమె విశ్వాసం ఏ విధంగా ఉన్నదంటే అది కంటికి కనపడేది కానీ కాదు. ఆమె అనుకుంటుంది, నేను వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే ఏమవుతాను? బాగుపడతాను. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటారు, విశ్వాసం అనేది నువ్వు చెప్పేది కానే కాదు. విశ్వాసం అనేది అదొక వస్తువు కాదు చూపించడానికి. విశ్వాసం అనేది నీ యొక్క నిరీక్షణకు ఆధారముగా ఉన్నది. దేని కొరకు నువ్వు నిరీక్షిస్తున్నావు? దేని మీద నువ్వు ఆధారపడి ఉన్నావు? ఎందుకంటే భక్తుడైన దావీదు కూడా అంటూ ఉంటాడు, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగి ఉన్నాను, దాని కొరకు నేనేం చేస్తున్నాను? ఎదురు నిజమే, మనం కూడా దేవుని దగ్గర వరం అడుగుతూ ఉంటాం కదండి. ఏమండి, అడగరా? దేవుని సన్నిధానంలో ప్రార్థన, నీ యొక్క కోరిక ఏంటో, నీ ఆలోచన ఏంటో ప్రతిదీ ఏం చేస్తాం? దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేయటం కదండి. దేవుని సన్నిధానం అడుగుతూ ఉంటాం. మరి ప్రార్థన చేస్తున్న నీవు, అడుగుతున్న నీవు, మొరపెడుతున్న నీవు దాని కొరకు నిరీక్షిస్తూ ఉన్నావా? దాని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నావా? ఎందుకంటే మన బాగున్నారా, దేవుని సన్నిధానంలో ఉన్న మనము నీ విశ్వాసం దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే నీ యొక్క నిరీక్షణకు సాదృశ్యంగా ఉన్నది. నిజమే, దేవుని సన్నిధానంలో చాలా మంది అందరూ దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటారండి. అవును, రోడ్డు మీద పోయేవాడు కూడా ఏం చేస్తాడు? కళ్ళు మూసుకొని ఏదో ఒకటి కోరుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకొంతమంది పక్కన రోడ్డు పెడితే ఆ కుర్చీ అంటారు, ఇంకొంతమంది ఆ విధంగా చూపిస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క విషయం అంటే వారి కోరిక ఎక్కడైనా అడుగుతూ ఉంటారు. కానీ దాని కొరకు ఏం చేయాలంటే నిరీక్షణ చూపాలండి. నువ్వేదైతే అడుగుతూ ఉన్నావో, దేన్నైతే నువ్వు ఆశ కలిగి ఉన్నావో, దేన్నైతే దేవుని దగ్గర మొరపెట్టావో దాని కొరకు ఎదురు చూచువారిగా ఉన్నారు.
దినాన క్రైస్తవ భక్తి ఏ విధంగా ఉన్నదంటే, ఈ ఆదివారం దేని కొరకైతే ప్రార్థన చేసాం, వచ్చే ఆదివారం ఆ యొక్క ప్రార్థన ఏం చేస్తారు మరిచి కదండి. మా కావాలి నిలబెట్టామా, ఇదిగో లేచి పోయిన ఆదివారం దేని కొరకు ప్రార్థన చేసావు అంటే ఏం చెబుతావు? గుర్తు లేదన్నా. ఏం గుర్తు లేదంట? అసలు ప్రార్థన అంటే ఏంటి? నీకేది కావాలో, ఏది కొదువై ఉన్నదో, ఏదైతే నీకు అవసరమో దానిని నీ తండ్రి అయిన దేవుని దగ్గర అడుగుతే కదా ప్రార్థన. మరి నీ తండ్రి దగ్గర నువ్వు ఏదైతే అడిగినావో అదే నువ్వు మర్చిపోతే, ఏమండి, అదే నువ్వు మర్చిపోతే నీ విశ్వాసం కదండి. దేవుని దగ్గర నువ్వు అడుగుతున్న నీవు, ఆశ కలిగి ఉన్న నీవు ఏం చేయాలంట? మొరపెట్టాలండి. దేవుని మందిరము కన్నీరు విడిచాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. అందుకనే లేఖనములు కూడా స్పష్టంగా సెలవిస్తున్న మాట ఏంటంటే, మళ్ళా చదువుతారా? విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అది అదృశ్యమై ఉన్న వాటికి రుజువై ఉన్నవి. దేనికంటండి? అదృశ్యమైన వాటికి రుజువై ఉన్నవంటి. ఎందుకంటే ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఉన్న మనము, దేవుని సన్నిధానములో ఆయన అనుసరిస్తున్న మనము, ఈ యొక్క విశ్వాసం దేనికి సాదృశ్యంగా ఉండాలయ్యా అంటే ఈ యొక్క నిరీక్షణకు సాదృశ్యంగా ఉండాలి. నువ్వు పొందుకుంటున్న ఆ యొక్క ఆశీర్వాదములకు నీ యొక్క విశ్వాసం ఏం చేయాలంట? సాదృశ్యముగా మార్చబడాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందండి. దేవుని వాక్యం నీతో కూడా నాతో కూడా మాట్లాడుతున్న మాట అంటే, నువ్వు పొందుకుంటున్న ఆ యొక్క ఆశీర్వాదములకు ఈ యొక్క నిరీక్షణ సాదృశ్యముగా ఉండాలి. ఎందుకంటే అబ్రహాము జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే దాదాపుగా 99 సంవత్సరాల విశ్వాసంతో ఎదురు చూశాడు. ఎటువంటి నిరీక్షణ లేదు. వృద్ధాప్యమందు తన శరీరం మొత్తం కూడా ఉడికిపోయింది. తన భార్య శ్రీధర్మాన్ని కోల్పోయింది. వృద్ధాప్యంలోనికి వచ్చేశారు. అసలు ఏ మాత్రము కూడా తన జీవితంలో మేలు జరిగిద్దనే దానికి అవకాశం కూడా లేని పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన యొక్క విశ్వాసం ఏంటంట? నా దేవుడు నాతో వాగ్దానం చేశాడు గనక ఖచ్చితంగా నా జీవితంలో మేలు. ఒక నిరీక్షణ అండి. ఎందుకంటే ఆధారం లేని చోట కూడా నిరీక్షణ ద్వారా మేలు పొందుకుంటాం. ఆ యొక్క కార్యము జరగదని చోట కూడా దేవుడు గొప్ప కార్యము చేయవాడు ఆయన. అటువంటి అరుదైన విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలండి. ఈ యొక్క భూమి మీద నువ్వు ధనధాన్యములు ఆస్తిపాస్తుల కంటే కూడా ఈ యొక్క అరుదైన విశ్వాసాన్ని సంపాదించుకునేవాడిగా ఉండాలి. ఎందుకంటే నేను ఈ యొక్క ధనాన్ని సంపాదించుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ దానికంటే ప్రాముఖ్యంగా ఏం సంపాదించుకోవాలంట? విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే మనం మరణించిన తర్వాత, ఈ యొక్క భూమి మీద మరణించిన తర్వాత నిన్ను ఏ విషయంలో జ్ఞాపకం చేసుకుంటారయ్యా అంటే, నువ్వు చేసిన క్రియల విషయంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మంచి క్రియలైతే మంచిగా చెప్పుకుంటారు, చెడు క్రియలైతే కదండి. నువ్వు వెళ్ళేటప్పుడు కూడా దేని తీసుకుపోతావయ్యా ఈ భూమి మీద నుంచి అంటే, నువ్వు బంగారమునో వెన్నినో ధనధాన్యములో తీసుకొని పోవు, కానీ దేని తీసుకుపోతావయ్యా అంటే నీ యొక్క క్రియలను నువ్వు చేత పట్టుకొని తీసుకుని వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని తీసుకెళ్తావు అంటండి? నీ యొక్క క్రియలను. అవి మంచివైనా కావచ్చు, చెడువైనా కావచ్చు. ఆ యొక్క క్రియలను చేత పట్టుకొని దేవుని వైపుకి తీసుకుని వెళ్తూ ఉంటాం కనుక. ఎందుకయ్యా అంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో ఒక మాట అంటూ ఉంటాడు ఆయన. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూస్తారా? 22వ అధ్యాయం 12వ వచనం.
ఆ, ఆ. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేనికంటండి ఈ యొక్క జీతం? అమ్మా, దేనికంట? నువ్వు దేవుని మందిరంలో కూర్చొని ముచ్చటాడుతున్నావే దానికే? నువ్వు దేవుని మందిరంలో కూర్చొని గోడ కానుకొని నిద్రపోతున్నావే దానికే? దేనికంట జీతం? ఏమండి, దేవుని మందిరంలో ఉండి, మనమైతే శరీరం అయితే దేవుని మందిరంలో ఉండేది, ఆత్మ అయితే ఎక్కడ ఉందంట? నీ ఆలోచన అంతా ఇంటి దగ్గర తలుపు వేసుకోవా లేదా? ఏమండి, గొల్లెం తెచ్చువా లేదా? మీరు ఒక తలుపు వేసుకోవా లేదా? మీరు వాళ్ళ డబ్బులు ఉన్నాయా లేవా? ఈ ఆలోచనలన్నీ అక్కడ ఉన్నాయనుకోండి, దేవుడు అంటాడు జాగ్రత్త జాగ్రత్త. యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో అంటాడు, ఈ మనుషులు నోటి మాటతో నన్ను ఆరాధిస్తున్నారు, పెదవులతో నన్ను కనపరుస్తూ ఉన్నారు, కానీ వారి హృదయాలు నాకు దూరం చేసుకుంటూ ఉన్నారు. కనుక నీవు దేవుని మందిరంలో నీ యొక్క హృదయాన్ని కుమరించకపోతే, దేవుని సన్నిధానంలో కనపడకపోతే, దేవుని మందిరంలో నీవు ఆయనకు దగ్గరగా లేకపోతే, నీ విశ్వాసం అనేది పరిపూర్ణము చెందనే చెందదు. నీకు విశ్వాసం దేవునికి దగ్గరగా ఉండాలని నీ క్రియల చొప్పు నీకు ప్రతిఫలమని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే తబిత అనే ఒక స్త్రీ బైబిల్లో మనం గమనించినట్లయితే మరణించిన తర్వాత ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ఆ యొక్క మరణించిన ఆ యొక్క ఆమె దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నారు, అయ్యో తబితకు బ్రతికున్నప్పుడు దైవ సేవకులకు ఎంతో పరిచయం చేసేది, ఎంత విచిత్రమైన అంగీలు కుట్టి ఇచ్చేది, ఎంతగా పరిచయం చేసేదో, ఎంతగా పాటలు పాడేదో, ఎంతగా గనపరిచేదో. అండి, ఒకవేళ మనం మరణించినా మన గురించి ఈ విధంగా చెప్పుకుంటారంటారా? ఏమ్మా, ఏమని చెప్పుకోవాలంట? సావుకునికి పరిచర్య ఉంటుంది. వాళ్ళు అనుకుంటున్నారు ఎంత పరిచర్య చేసేదో, ఎంత విశ్వాసం కలిగి ఉన్నదో. ఆ యొక్క ఆమె సాక్ష్యం లేదంటే ఆమె క్రియలు చెప్పుకున్నప్పుడు దైవ సేవకుడు వచ్చి ఆమె గురించి ప్రార్థించగా మరణ స్థితిగతులు ఎందుకంటే ఆమె క్రియలు దేవుని దగ్గర ఎలాగున్నాయంట? సంపూర్ణముగా కనపడ్డాయండి. ఎందుకంటే దేవుని మందిరానికి వస్తున్నాం మనం కూడా, కానీ దేవుని మందిరానికి వస్తున్న మన క్రియలు ఏ విధంగా ఈ యొక్క విశ్వాసం, నామకార్థమైన విశ్వాసం దేవుని మందిరంలోనే ఉండకూడదండి. ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అనే విశ్వాసం కాదు, కానీ దేవుని మందిరంలో నీవు దేవునికి యథార్థతగా కనపడాలి. దేవుని సంఘాలు నీ యొక్క పరిచర్య దేవుని దృష్టికి అమూల్యమైనదిగా కనపడాలండి. దేవుని సన్నిధానంలో తబిత వాళ్ళని యొక్క జీవితంలో కూడా ఒక పేరును సంపాదించుకున్న వారిగా, దైవ సేవకుని ఎంతగానో సహకరించి, ఎంతగానో మంచి ఆహారం పెట్టేదమ్మా, మంచి వస్త్రములు కుట్టించేది, దేవుని మందిరంలో ముందుగా ఉండి ప్రార్థన చేసేది, దేవుని మందిరంలో ముందుగా వచ్చి దేవుని మందిరాన్ని శుభ్రపరిచేది. ఇటువంటి పరిచర్య గుణాలు మన జీవితంలో కలిగి జీవించాలండి. ఎందుకంటే దేవుని సన్నిధానం మనము అబ్రహాము వలె ఎదురుచూపు కలిగి ఉండాలి. ఈ యొక్క 12 సంవత్సరం రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె విశ్వాసాన్ని బట్టి ఏ విధంగా అయితే స్వస్థపరచబడిందో, ఎందుకంటే ఆమె జీవితంలో అనేకమైన అవమానాలు, నిందలు, అనేకమైన కష్ట నష్టాలు, కన్నీటిపరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా ఆమె కృంగిపోలేదండి. నిజమే, మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితులు వస్తాయేమో, కానీ మనం కృంగిపోక దేవుని మందిరంలో నమ్మకంగా ఉండాలి. దేవుని సన్నిధానంలో ఆయన వైపు ఎదురు చూసినట్లయితే దేవుడు మన ప్రార్థనకు సహాయము చేయవాడు. ఆయన అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన దేవుని సన్నిధానంలో చేసుకున్నాం. చిన్న ప్రార్థన అందరూ దయచేసి కళ్ళు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా దయచేసి కళ్ళు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రము తండ్రి,
పరిశుద్ధుడా 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 జీవము గల దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 కనికరం గల దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి. స్తోత్రము 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 స్తోత్రము. మహాపరిశుద్ధుడ మహాగరుడ కృప కలిగిన దేవ చాలగలిగిన దేవ నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా యేసయ్యా. అయ్యా నిన్న నేడు ఏకరీతిగా నిలిచిన గొప్ప దేవ నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన ప్రభా. అయ్యా పోయిన వారమంతనైనా ప్రభా మమ్మల్ని శ్రేష్టమైన రెక్కల చాటున భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన ప్రభా. అయ్యా పోయిన వారమంతనైనా ప్రభా అయా మా కొన్ని కుటుంబాలనైనా ప్రభా శ్రమల వలనే కానీ నాయన ప్రభా అయా కుటుంబాల సమస్యల వలనే కానీ నాయన ప్రభా అయా కుటుంబాలలో సమాధానం లేక నాయన ప్రభా ఎన్ని గృహాలైతే ఉన్నవో నాయన ప్రభా అయా మరలా తిరిగి నాయన ఈ ఆదివారం నాయన ప్రభా అయా సంతోషంగా ఉన్న కుటుంబాలు ఎన్నైతే ఉన్నవో నీకు తెలుసు నాయన ప్రభా యేసయ్యా. సమాధానకర్తవు నీవు కదా నాయన ప్రభా అయా సమాధాన పరచువాడవు నీవే కదా నాయన ప్రభా. అయా ఆనాడైతే నాయన ప్రభా 12 సంవత్సరాల నుంచి నాయన ప్రభా రక్తస్రావం కలిగిన స్త్రీ అయితే నాయన ప్రభా నీ మీద విశ్వాసం నుంచి నాయన ప్రభా అయా నీ చీమ అంగిని ముట్టుకుంటే నాయన స్వస్థత కలుగును అని చెప్పి ఉన్నది కదా నాయన ప్రభా. అటువంటి విశ్వాసమును మాకు కూడా దయచేయమని అడుగుచూ ఉన్నాము నాయన ప్రభా. అయా అటువంటి హృదయమును మాకు కూడా పుట్టించమని అడుగుచూ ఉన్నాము నాయన ప్రభా. కఠినమైన హృదయమును తీసివేసి నాయన ప్రభా అయా మెత్తని మాంసపు గుండెను మాకు పుట్టించమని అడుగుచూ ఉన్నాము నాయన ప్రభా యేసయ్యా. మాలోని క్రియలను తీసివేసేమని అడుగుచూ ఉన్నాము నాయన ప్రభా. మాలోని అపవిత్రతను తీసివేసేమని అడుగుచూ ఉన్నాము నాయన ప్రభా. అయా మాలోని చెడు ఆలోచనలు తీసివేసేమని అడుగుచూ ఉన్నాము నాయన ప్రభా. అయా క్రియల వలన నాయన ప్రభా నీ పరలోకంలో స్థానం లేదని చెప్పి ఉన్నావు కదా నాయన ప్రభా. అయా మా క్రియలు నాయన ప్రభా అయా ఈ క్షణమే తుడిచివేసి నాయన ప్రభా నీ పరలోక రాజ్యంలో మాకు ఒక పేరును సంపాదించుకునే కృపను ధన్యతను మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాము నాయన ప్రభా. అయా నీ సిలువ చాటును మమ్మల్ని అందరినీ కూడా మరుగుపరుచుకోమని అడుగుచూ ఉన్నాము నాయన ప్రభా. అయా ప్రార్థనల ద్వారా పాటల ద్వారా నాయన ప్రభా అయా నిన్ను మహిమపరిచామని మేము నమ్ముచూ ఉన్నాము నాయన ప్రభా యేసయ్యా. విన్న వాక్యాన్ని బట్టి నాయన ప్రభా అయా విశ్వాసం కలిగి మేము జీవించే కృపను మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాము నాయన ప్రభా. అయా కృపా సత్య సంపూర్ణమైన గొప్ప దేవా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన ప్రభా. ఆనాడైతే నాయన ప్రభా అన్న కూడా నాయన ప్రభా అయా ఎంతో విశ్వాసం ఉంచి ఉన్నది కదా నాయన ప్రభా. అయా అటువంటి విశ్వాసమును కూడా ఇంకనూ మాకు పుట్టించమని అడుగుచూ ఉన్నాము నాయన ప్రభా. అయా కృపా సత్య సంపూర్ణమైన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన ప్రభా. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాము నాయన ప్రభా. అయా ఏ గృహాల్లో అయితే నాయన ప్రభా ఏ ఇబ్బందులు శ్రమల వలన ఉన్నారు నాయన ప్రభా అట్టి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాము నాయన ప్రభా. అయా నీ శ్రమల దినములో మేము ఉన్నాము కనుక నాయన ప్రభా మా కొరకైతే నాయన ప్రభా నీ రక్తాన దారం తీర్చిన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన ప్రభా. అయా మా కొరకైతే నాయన ప్రభా సిలువలోకి ఎక్కినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను నాయన ప్రభా. అయా నీవెంత త్యాగము చేసి